మన వెస్టీజ్ కంపెనీ అందిస్తున్నటువంటి నానో ఎనర్జైజర్. ఇది ఎలా అంటే ఇది ప్లాటినం కోటింగ్, సిరామిక్ కోటింగ్ ఉంటుంది. ఎలా అంటే మనకు ఇంజన్లో పిస్టన్ మూవ్ అవుతుంది కదా, పిస్టన్ మూవ్ అయినప్పుడు ఆ బోర్లో నీకు ఎక్కడైతే ఆ ఎడ్జ్ లోపల స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలా నేను చూపించాడు, ఇట్లా స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. మనకు ఈ స్క్రాచెస్ పడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంజన్లో నుంచి ఆయిల్ చిమ్ముతూ ఉంటుంది, నాయిస్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, పొగ అనేది కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దీని ద్వారా మైలేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మెకానిక్ దగ్గరికి పోయిన తర్వాత ఇంజన్ బోర్కి వచ్చిందని చెప్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత మనకు ఆ విషయం తెలియదు కాబట్టి అతను ఏదో బోర్ చేంజ్ చేసిన అంటాడు. కాకపోతే ఇది మన ఇంజన్ ఆయిల్లో ఇది వేయడం వల్ల ఇది మన ఏంటంటే ప్లాటినం కోటింగ్ ఉంటుంది, ఇది సిరామిక్ కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే మన స్టీల్ కంటే 6 times స్మూత్గా ఉంటుంది, 20 times స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకసారి మన ఇంజన్ ఆయిల్లో వేసిన తర్వాత 400 kilometers వరకు ఆయిల్ తీయకూడదు. 400 kilometers తర్వాత స్మూత్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక 400 kilometers దాటిన తర్వాత ఇంజన్లో ఇలా స్మూత్ అయిపోతుంది. ఇట్లా పిస్టన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ ఇంజన్ గోడలు అనేది ఆ పిస్టన్ మూవ్ అవుతున్న ఏరియా మొత్తం స్మూత్ అయిపోవడం వల్ల, ఉదాహరణకి ఏంటంటే మన ఒక గోడకు లప్పం ఎలా పూస్తామో, లప్పం పూసినప్పుడు ఎలా ఫైన్ ఫినిషింగ్ అవుతుందో ఆ విధంగానే ఫైన్ ఫినిషింగ్ అవుతుంది. ఇది వేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏమవుతుందంటే ఇంజన్ బోరింగ్కు రాదు, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, ఓకేనా. నాయిస్ లెవెల్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనకు స్మోక్ తగ్గుతుంది, ఓకేనా. దీనివల్ల మనకు మైలేజ్ రెగ్యులర్గా ఇచ్చేదానికంటే ఒక 4 to 5 kilometers మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి వేస్తే దాదాపు 30,000 kilometers వరకు పనిచేస్తూ ఉంది. నేను నా కార్లో దాదాపు ఒక 30,000 kilometers తిరిగిన తర్వాత, అంటే బండి తీసుకున్న తర్వాత 30,000 kilometers తిరిగిన తర్వాత నేను ఒకసారి వేసిన తర్వాత నాది దాదాపు 3 days బ్యాక్ సర్వీసింగ్ చేయించిన 77,000 kilometers తిరిగింది. అంటే ఆఫ్టర్ 30 kilometers తర్వాత 47 kilometers వరకు నేను సర్వీసింగ్ చేపియలేదు. అంటే నా సర్వీసింగ్ చేయించే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే బండి స్మూత్గా తిరిగింది. 30,000 kilometers వరకు కూడా, 30,000 కాదు, నా కార్ అయితే 40,000 kilometers వరకు కూడా స్మూత్గానే ఉండడం వల్ల నేను సర్వీసింగ్ కూడా చేపియలేను. దాదాపు 2-3 సర్వీసింగ్లు కూడా స్కిప్ చేయాలి, నాకు అవకాశం కూడా రాలేదు. అంటే ఒక సర్వీసింగ్ దాదాపు మనిషికి వచ్చేసి 10 to 12,000 వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా 3 సర్వీసింగ్స్ అంటే ఒకసారి లెక్క చేసుకోండి, 3 into 12 into 3 అంటే 36,000. అంటే నాకు 36,000 kilometerలో నాకు 36,000 నాకు సేవ్ అయినట్టే కదా. అలాగే కాకుండా మైలేజ్లో 4 to 5 kilometers పెరిగిందంటే అప్రాక్సిమేట్లీ 40,000 లోపల నాకు చాలా దాదాపు 20,000-30,000 రూపాయలు నాకు సేవ్ అయినట్టు. అంటే ఇది ఒక దాదాపు మనకు వచ్చేసి 1,800 రూపాయలు. ఇది వేసిన తర్వాత, అందుకే సర్వీసింగ్ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వేస్తూ ఉన్నాను. అంటే మీకు కూడా మంచి బెనిఫిట్ అవుతుంది. ఇది ఎలా అంటే ఇందులో మన పార్టికల్స్ ఉంటాయి, సిలికాన్ పార్టికల్స్ ఉంటాయి. ఇది ఇట్లా ఆల్రెడీ షేక్ చేసిన ఒక 50 to 100 times షేక్ చేయడం వల్ల ఇందులో ఆయిల్ ఆ పార్టికల్స్ అన్నీ, బాల్స్ అన్నీ కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంజన్ ఆయిల్లో వేయాలి. ఇంజన్ ఆయిల్లో వేస్తే ఏంటంటే ఇంజన్ ఆయిల్లో వేసిన తర్వాత రన్నింగ్లో ఒక 40 to 50 kilometers తిరగాలి. ఎందుకంటే ఆ 40 to 50 kilometers అంటే మన ఇంజన్ రన్నింగ్ అయినప్పుడు ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఆ సర్క్యులేట్ అయినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఎనర్జీ అనేది ఏంటంటే ఆ గోడలకు ఇలా చిమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఆ గోడలకి ఇలా చిమ్ముతూ ఉంటే ఏంటంటే మనకు గోడకు సిమెంట్ కొట్టి లప్పం ఎలా పూస్తామో అట్లా ఆయిల్ రన్ అవుతున్నప్పుడు, చిమ్ముతున్నప్పుడు ఏంటంటే అక్కడ ఫైన్ ఫినిషింగ్ అవుతుంది. ఇంతకుముందు నేను చూపించినట్టు స్మూత్ అవుతుంది. ఆ స్మూత్ అయినప్పుడు ఏంటంటే పిస్టన్ ఫ్రీగా మూవ్ అవుతుంది, ఆయిల్ చిమ్మే అవకాశం లేదు. నెక్స్ట్ దీని ద్వారా నాయిస్ లెవెల్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో వేసే ముందు పొల్యూషన్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ 400 kilometers తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్మోక్ తగ్గింది అనేది, సౌండ్ తగ్గింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. రెండోసారి నా కార్లో వేస్తున్నా, అంటే దాదాపు వేసిన తర్వాత 47,000 kilometers తర్వాత దింపినంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను నా దాంట్లో వేస్తున్నాను, ఇక్కడ ప్రాక్టికల్గా చూడొచ్చు. ఏంటి 30 ml ఉంటుంది, ఇది పనిచేస్తుందా అంటే పిట్టే కొంచెం కూత గనమంటాం చూసినావా, ఈ చిన్న లిక్విడే కానీ మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు ఇప్పుడు వేసాను నేను. ఎందుకంటే కొంచెం లాంగ్ డ్రైవ్లో ఉన్నాను. 100 kilometers మా విలేజ్ నుంచి అప్రాక్సిమేట్లీ 100 kilometers అవతల ఉన్నా కాబట్టి లాంగ్ డ్రైవ్లో వేద్దామని వేసాను నేను. ఇప్పుడు 77,000 పైన ఉంది నా రీడింగు.
నాకు 3 సర్వీసింగ్లు స్కిప్ చేసే అవకాశం వచ్చిందంటే దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు సేవ్ అయ్యింది. ఇప్పటివరకు నా ఇంజిన్ అనేది ప్రాబ్లం రాలేదు. అంటే మీకు కూడా మంచి ఉపయోగపడుతుంది. అందరూ వాడండి. మీ వెహికల్స్ ఇక్కడ ట్రాక్టర్లో వేసుకోవచ్చు, లారీలో వేసుకోవచ్చు, బైక్లో వేసుకోవచ్చు, ఓకేనా, కార్లో వేసుకోవచ్చు, జేసీబీలలో వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ట్రక్కులలో వేసుకోవచ్చు, ఆటోలలో వేసుకోవచ్చు. ఎవరైతే ఈ వీడియో పంపిస్తారో ఆ లీడర్తో మీరు కన్సల్ట్ అయ్యి తప్పకుండా వాడండి. మీ యొక్క ఇన్కమ్ను పెంచుకోండి. ఓకే, విష్ యూ వెల్. థ్యాంక్ యూ.